Control statement, consider the following pseudocode: x is equals to 1, I is equals to 1, while x is less than or equals to 1000, begin x is equals to 2 power x, I is equals to I plus 1, end. What is the value of I at the end of the pseudocode? ఓకే, ఇప్పుడు 1 ఇక్కడ ఉంది. సూడోకోడ్ కల్లా ఐ వాల్యూ వచ్చేసి ఎక్స్ ఉంటుంది, ఐ మీన్ 5 ఉంటుంది. ఎందుకంటే 1000 ఐ మీన్ 2 పవర్ పెరిగి ప్లస్ ఐ వాల్యూ పెరుగుతూ పోతుంది కదా. ఫస్ట్ ఇనిషియలైజింగ్ x is equals to 1, the I is equals to 1. In second loop, x is first iteration 2 power 1, 2 value is 2. Second iteration 2 power 2, I value 3. Third iteration 2 power 4, I value 4. Fourth iteration ki 2 power 4 వస్తుంది, 16 అవుతుంది. ఈ వాల్యూ 5 అవుతుంది. టూ పవర్స్ ఎట్లా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఫస్ట్ 1 2 power 0 2 1 అవుతుంది. దాని తర్వాత దాని పవర్ సెకండ్ దానికి 2 అవుతుంది. దాని తర్వాత 2 into 2 power 2 4 అవుతుంది. 4 పవర్ అది 2 power 4 16 అవుతుంది. ఇంకా 16 అయ్యేసరికి 1000 దాటిపోతుంది. సో 5. అండ్ తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ సూడోకోడ్ స్టేట్మెంట్. ఇఫ్ ఫర్ ఇంట్ k is equals to 0, k is less than 20, k is equals to k plus 2. ఈ ఈక్వేషన్ ఉంటే ఇది 0 నుంచి 20 వరకు జరుగుద్ది. k plus 2 కాబట్టి ఇది 10 times వస్తుంది. ఇఫ్ k మాడ్యులో 3 ఈక్వల్స్ టు 1 10 times, అందులో 3 డివిజన్సే ఉండాలా. ప్రింట్ అవుట్పుట్ వచ్చేసి ప్రింట్ అవుట్పుట్ k ప్లస్ ఎంత వస్తుందని, ఇప్పుడు 0 నుంచి +2 ఫస్ట్ 0 ఉంటుంది. థర్డ్ మోడల్ ఆపరేటరే కదా, ఏమైనా వస్తుందా రాదు. సో మోడల్ అయితే 3 ఈక్వల్స్ టు 1. తర్వాత 2 ఇది ఎక్కడెక్కడికి వస్తుంది 0 2 4 6 8 9 2 4 6 8 10 ఇదేనా ఒకసారి చూద్దామండి. సెకండ్ సొల్యూషన్ అదే 0 ఫస్ట్ దానికి 0 మోడ్యులో 3 కండిషన్ ఫాల్స్ నథింగ్, ఇట్ ఈస్ ఇంక్రిమెంటెడ్ బై 2 వాల్యూ 2 0 నుంచి 2కి వస్తుంది. k 2 మోడ్యులో 3 ఈజ్ 2 కండిషన్ ఫాల్స్ అవుతుంది. మళ్ళీ దానికి +2 యాడ్ అవుతుంది అంటే 4 అవుతుంది. k + 4 ఈజ్ ఈక్వల్ మోడ్యులో 3 అయితే కండిషన్ 1 ట్రూ అవుతుంది. సో ఇంక్రిమెంటెడ్ బై వాల్యూ 2. సో 4 వచ్చేసి ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఇటరేషన్ 3 4 దగ్గర ప్రింట్ అవుతుంది. అండ్ తర్వాత 4 + 2 6, ఇక్కడ కండిషన్ 0 మీన్ మాడ్యులో రిమైండర్ ఏం రాదు 0 వస్తుంది. తర్వాత 8 రిమైండర్ 2 వస్తుంది, కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఆ తర్వాత 8 + 2 10, ఇక్కడ 9 వచ్చి కండిషన్ వస్తుంది. సో 10 దగ్గర ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ 10 + 2 12 దగ్గర ఫాల్స్ అవుతుంది, 14 దగ్గర ఫాల్స్ అవుతుంది, 16 దగ్గర 1 వస్తుంది. సో ఇక్కడ ప్రింట్ అవుతుంది. 20 తర్వాత ఇంకా దగ్గర 18 దగ్గర కూడా 16 కదా, మళ్ళీ నెక్స్ట్ 18 దగ్గర 20 దగ్గర. ఓకే, సో ఇది 0 4 6 8 10 12 14 16 18 20 ఐ మీన్ లెస్ దాన్ 20 కదా, 20 దగ్గర కూడా పని చేయదులే. ఇక్కడ వరకు ఆగుద్ది. ఇక్కడ 3తో డివైడ్ అయితే 1 రిమైండర్ వచ్చేది ఎప్పుడు అంటే 4 దగ్గర 10 దగ్గర 16 దగ్గర అంతే. అంటే 3 3 మిగిలిపోయి 1 మిగులుద్ది. తర్వాత 3 3 9 మిగిలిపోయి 9 వరకు పోయి 1 మిగులుద్ది. 3 5 15 వరకు పోయి 1 మిగిలిపోద్ది. సో 4 10 16 ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ సూడోకోడ్ x is equals to 1, I is equals to 1, while x is less than or equals to 500, begin x is equals to 2 power x, I is equals to I plus 1. సేమ్ ఇదే రిపీట్ అయింది. దీనికి ఆన్సర్ 5. గుర్తుండాలి కాబట్టి మళ్ళీ చేయాలి. ఇనిషియల్లీ x is equals to 1, I is equals to 1. ఫస్ట్ ఇటరేషన్లో కండిషన్ ట్రూ అండ్ x is equals to 1 and I is equals to 2. సెకండ్ ఇటరేషన్లో కండిషన్ ట్రూ అండ్ x is equals to 2 power 2 ఉంది కదా, దాని పవర్ 2 అనమాట, దట్ ఈస్ ఈక్వల్స్ టు I value 3. థర్డ్ ఇటరేషన్లో x is equals to 2 power 4 and I is equals to 4, దాని పవర్ 4. సెకండ్ ఎక్స్ప్రెషన్లో x is equals to 2 power 16 and y value 5. ఇది దీని వాల్యూ గ్రేటర్ దాన్ 1000 అయిపోద్ది దీని దగ్గరనే. సో ఇంకా ఈ కండిషన్ ఇక్కడ నుంచి ఫాల్స్ అయిపోయి
ఇక్కడితో ఆగిపోతుంది. ఇక్కడ మెన్షన్ చేసిన కండిషన్ ఫెయిల్స్ ఆఫ్టర్ ఇటరేషన్ పై అని ఇక్కడ చేయాలి. సో ఇది 5 ఆన్సర్ దీనికి. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ stdio.h kanu.h what index 1 is to I index less than or equals to 5 less than or equals to 5 అంటే 1 2 3 4 5 వరకు పనిచేస్తుంది. printf t index if I equals to 3 కంటిన్యూ. ఓకే, ఇక్కడికి వస్తుంది, ప్రింట్ చేస్తుంది. ఇఫ్ I ఈక్వల్స్ టు కండిషన్లోకి పోదు, 2 కాడికి వస్తుంది. 3 కాడికి వచ్చినప్పుడు కండిషన్ ట్రూ కంటిన్యూ అని వస్తుంది. నెక్స్ట్ దానిలోకి వెళ్తుంది అండ్ నెక్స్ట్ దానిలోకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడి వరకు వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి 4th ఇటరేషన్ దగ్గర పనిచేస్తుంది. ఈ స్టేట్మెంట్ నుండి కూడా ఏం పెద్ద లాభం లేదు కదా, 1 2 3 4 5 వస్తుంది. When continuous statement is executed, the code inside the loop following continued statement will be skipped and the next iteration of the loop will begin. The above program there is nothing to skip, so it will print 1 2 3 4 5. Okay, fifth one చూద్దాం. In an array of 2n elements that in both 2 order and 3 order, what is the maximum number of position that element can be formed its position if the array we are first ordered 1. Fifth one. An array is called k ordered if any one of its element is at most k places away from its position in the sorted array. So an array can be termed as 2 ordered array if it contains an element which is the at most 2 positions away from its original position is in a stored array of 0 4 2 5 3 6 8 11 12 array of 0 1 2 3 4. Okay, array of 0 2 3 4 5 7 8 12 0 1 2 2 1 0 1 1 2. So it in ordered array of an element can be at most 1 position away from its original position as in sorted array. Most 1 పొజిషన్లో ఉండొచ్చు. ఇప్పుడు 2n ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆర్డర్ 2 and the order is 3. ఓకే, ఆర్డర్ is 3 at most 1 మళ్ళీ ఒకసారి. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ జావా కోడ్? క్లాస్ టెస్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ args syntax is equals to 0, y is equals to 0, z is equals to 0, z less than 5, z++ అంటే z వాల్యూ 0 నుంచి 1 2 3 4 అంటే 5 times 0తో ఇంప్లై చేసి 5 times. ఇఫ్ ప్రీ ఇంక్రిమెంట్ ఆఫ్ x గ్రేటర్ దాన్ 2 ఆర్ ప్రీ ఇంక్రిమెంట్ ఆఫ్ y గ్రేటర్ దాన్ 2, x++ సిస్టమ్ అవుట్పుట్ x++ y స్పేస్. ఓకే, అదేం ప్రింట్ చేస్తుంది అన్నాడు. ఎక్స్ వాల్యూగా ఏముంది, z ఈజ్ ఈక్వల్స్ టు 0 to 5. z వాల్యూ ఫస్ట్ ఇటరేషన్లో మొత్తం అయిపోయేసరికి ఎంత ఉండాలి అని కదా, ఫస్ట్ ఇటరేషన్లో ఎక్స్ వాల్యూ ఎంతవరకు వస్తుంది, అది x++0 ఉండేది 1 అవుతుంది, గ్రేటర్ దాన్ 2 కాదు. y వాల్యూ ++1 అవుతుంది, గ్రేటర్ దాన్ 2 కాదు. సో ఎక్స్ వాల్యూ అలానే ఉంటుంది. ఎక్స్ వాల్యూ లోపలికి వెళ్ళదు. సిస్టమ్ సెకండ్ ఇటరేషన్లో కాదు, సెకండ్ ఇటరేషన్ మళ్ళీ నెక్స్ట్ z వాల్యూ 2 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ప్లస్ ఇంకొకసారి యాడ్ అవుతుంది. సో అప్పుడు 2 అవుతుంది, గ్రేటర్ దాన్ 2 కాదు. థర్డ్ ఇటరేషన్లో 3 అవుతుంది, దీని వాల్యూ 3 అవుతుంది. సో అప్పుడు ఎక్స్ వాల్యూ 4 అవుద్ది, 3 ఉండింటుంది. తర్వాత 3 ఎక్స్ వాల్యూ 3కి ఫిక్స్ అయింది కదా. ఇప్పుడు జెడ్ వాల్యూ 3 నుంచి ఇది ట్రూ అయింది, 3 వాల్యూ ఉంది ఇప్పుడు దీనికి. ఇప్పుడు 4 అయ్యింది, 3 నుంచి 4 అయింది. ఇది ఒక్కటి ఎగ్జిక్యూట్ చేసి ఆర్ కదా, ఇది 2 ఎగ్జిక్యూట్ చేస్తుంటుంది. ఇది ఒక్కటి ట్రూ అయింది కాబట్టి దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం మానేస్తుంది. y వాల్యూ 1 ఉన్నప్పుడు 2 ఉన్నప్పుడు చేస్తుంది.
ఇది కూడా ఎక్స్ వాల్యూ 1 ఉన్నప్పుడు 2 ఉన్నప్పుడు రెండింటిని ఎగ్జైట్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని చేయడం మానేస్తుంది. అది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. మొత్తం మ్యాజిక్ జరిగేది ఇది ఆర్ ఆపరేటర్లో ఫస్ట్ ఆపరేటర్ ట్రూ అయితే సెకండ్ ఆపరేటర్ జోలికే పోదు కదా. ఆర్ ఇచ్చినప్పుడు అది గమనించాలా. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, గ్రేటర్ దాన్ ప్లస్ అంటే ఇప్పుడు 3 వాల్యూకి జెడ్ వాల్యూ 3 ఉన్నప్పుడు ఇట్లా జరుగుద్ది. వాల్యూ 3 అయితే 4, 3 + 1 4 అయితే జెడ్ వాల్యూ కూడా 0, 1 ఉన్నప్పుడు 2 ఉన్నప్పుడు ఇట్లా జరుగుద్ది, 3 ఉన్నప్పుడు ఇట్లా జరుగుద్ది, 4 ప్లస్ ఇంక్రీజ్ అయినప్పుడు 5, ఇక్కడ ఇంకా 4 వరకు వస్తే 5 కదా, అది 8 ఎట్లా. ఇన్ ద క్వశ్చన్ షార్ట్ సర్క్యూట్ ఇది షార్ట్ సర్క్యూట్ ఎవాల్యుయేషన్. ఆర్లో ఫస్ట్ది ఒకటి ఎగ్జిక్యూట్ అయితే సెకండ్ది కాదు కదా. షార్ట్ సర్క్యూట్ ఎవాల్యుయేషన్ ఆర్ ఆపరేటర్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్ ఎక్స్ప్రెషన్ ద ఈక్వలెంట్ అంటిల్ we get 1 is true, result becomes the result is always be true independent of other function. It takes the first statement and checks it, says if it is true. If the first statement is true, then it's return that object value without checking the remaining statement. Short circuit. If the first value is false only, then it checks the second value and then result is based on the value z is equal to 0, x is equal to 1, y is equal to 1. Because x plus plus will not be executed because condition is false, z equals to 1, x is equals to 2 and y is equals to 2 because x plus plus will not work. z is equals to 2 ఉన్నప్పుడు x is equals to 4 అవుతుంది. అంటే 2 ఉంది, x is equals to 4 and y is equals to 2 ఉంది. దాని ఇంక్రిమెంట్ పనిచేస్తుంది. హియర్ x plus plus will executed but y plus plus will not be executed due to the short circuit evaluation. ఓకే, x వాల్యూ 2 ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ 2 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 2. సో దీని లోపలికి వెళ్ళి 3 కూడా 4 అవుద్ది కదా. z ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు x z వాల్యూ 1, z వాల్యూ 2 ఉన్నప్పుడు x వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఆల్రెడీ 2 ఉండేది 3 అవుతుంది. 3 అయింది కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి 4 అవుతుంది. 3 ఉండేది మళ్ళీ లోపలికి వెళ్ళి 4 అవుతుంది. సో ఇప్పటి నుంచి 2 సార్లు పెరుగుద్ది అనమాట. 4 ఉండేది 5, 3 z ఈక్వల్స్ టు 3 ఉన్నప్పుడు దీని వాల్యూ 4 ఉంది. z is equals to 3, x value will become 4. z is equals to 2, x is equals to 2, z is equals to 1, x is equals to 1, z is equals to 4. x వాల్యూ ఇక్కడ నుంచి +2 అవుతుంది. z is equals to 6, ఇక్కడ ఒకసారి z is equals to 5 అయినప్పుడు 5 లెస్ దాన్ 5 కదా. అప్పుడు ఇది 0 ఉన్నప్పుడు, 1 ఉన్నప్పుడు, 2 ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు, 4 ఉన్నప్పుడు z is equal 4 ఉన్నప్పుడు x ప్లస్ ఇంకో 2 పెరిగి 8 అవుతుంది. x వాల్యూ 0 ఉన్నప్పుడు z వాల్యూ 0 ఉన్నప్పుడు x వాల్యూ 1, z వాల్యూ 1 ఉన్నప్పుడు x వాల్యూ 2, z వాల్యూ 2 ఉన్నప్పుడు x వాల్యూ 4. y అనేది ఆపరేట్ కాదు, ఎందుకంటే ఆర్ ఆపరేషన్లో ఇది క్వాలిఫై అయింది కదా. ట్రూ అయినప్పుడు ఇంకా దీన్ని చెక్ చేయడం మానేస్తుంది. సో లాస్ట్కి x వాల్యూ 8 వరకు పెరుగుతుంది, y వాల్యూని అసలు దాని వైపుకి వెళ్ళదు కాబట్టి 2నే ఉంటుంది. కాబట్టి 8,2 ఆన్సర్ వస్తుంది. ఇంత ఈజీగా ఉన్నాయా ప్రాబ్లమ్స్. Consider the following C code hash include as studio.h match.h void main double pi is equals to 33141592655. Int a is equals to 1, int I for I is equals to 0, I is less than 3, I plus plus. If a is equals to cos of pi into I by 2, printf modulo d comma 1, else printf d comma 0. cos pi I by 2 అంటే 101 101 వస్తుందా. పై వాల్యూ ఈ కాస్ వాల్యూ కలిపితే 101 ఎట్లా వచ్చింది అయ్యా. ఇటరేషన్ I is equals to 0, a of cos pi by pi into 0/2 is equals to cos of 0 that is equals to 1. ఓహో, పై వాల్యూ ఓకే ఇది పై బై 2. మనం ఇవి ట్రిగ్నామెంటరీ వాల్యూస్ లాగా పై బై 2. ఓకే, ఫస్ట్ దానిలో 0/2 అన్నారు కాబట్టి మొత్తం 0 అయిపోయి cos 0 వాల్యూ 1 వస్తుంది. సెకండ్ ఇటరేషన్లో I వాల్యూ 1 అవుతుంది కాబట్టి 1/2 అంటే π/2 అవుతుంది కాబట్టి అంటే 90 degrees దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.
కాస్ మ్యాక్సిమం 0 అండ్ థర్డ్ ఇటరేషన్ 2 వచ్చేసి ఐ వాల్యూ 2/2 అంటే కాస్ 1 అంటే 180 degrees దట్ ఈస్ ఈక్వల్స్ టు -1. ఓకే, సో 1 0 1 -1 నుంచి కూడా ప్రింట్ అయ్యేది నాన్ జీరో కాబట్టి 1 అవుతుంది. సో at 0 iteration pi into 0/2 is equals to 1 cos of 0 is equals to 1. Next cos of pi by 2 is equals to 0. Cos of 1 pi by pi by 2 that is equals to 1. So 101 is answer. 10 minus 1 కూడా ఆన్సర్ ఏంటిది కదా. How many lines of output code the C produces as include studio.h float I is equals to 2, 0, float j is equals to 1, 0, float sum is equals to 0, 0 main. While I is less than j is greater than 0.001, j plus c equals to j, sum is equals to sum plus I by j. Printf modulo f by hash none, sum is 11. Eighth one, initially I is equals to 2.0, j is equals to 1.0. I is not changing, so condition I by j is less than 0.001 will be false if once the value of j is greater than 2000. First iteration true, print j is equals to 0. Second iteration true, print j is equals to 4. Third iteration true, print j is equals to 8. In every iteration the value of j is doubled, as we know 2 power 10 is equals to 1024. So 2 power 11 is equals to 2048. That means it will require 11 iterations. At each iteration print statements gets executed, so total line will be 11. కాబట్టి ఇక్కడ టోటల్ హౌ మెనీ లైన్స్ వచ్చేస్తాయంటే మొత్తం 11 లైన్స్ వచ్చేస్తాయి. ద అవుట్పుట్ 8 9 10 11 హౌ మెనీ లైన్స్ అవుట్పుట్ ఆఫ్ ద C code అంటే లైక్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ద మెయిన్ ఈజ్ ఎక్స్ దీనికి ఏముంది 1 2 3 4 5 6 7 8 int I. For j is 2, I is less than 6, post increment I. X of I is equals to x of I. For x of I అంటే దీని ముందర ఏముందో దాని ముందరికి వెళ్తుంది అనమాట. For I is equals to 0, I is less than 8, I plus plus printf percentage d x of I. దానిలో ఏముందో అది ప్రింట్ చేయాలా. ఇక్కడ ఏముంది 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 x of I ఫస్ట్ దానిలో I ఇది 2 కదా, ముందే ఇంక్రిమెంట్ అయ్యి 3 అవుతుంది, తర్వాత 4 5 అంతే 5 వరకే 2 3 4 5 ఇది పనిచేసేది అంతవరకే. 0 ఉంది ప్రీ ఇంక్రిమెంట్, సో 1 2 3 4 5 6 7 ఇది పనిచేసేది ఇక్కడ వరకే, 7 మాత్రమే. printf percentage of x of I చేయాలి అంటే కొంచెం తడబడుతున్నాను ఏంటి నేనే. we need to focus on 2 I is equals to 2 I less than 6 I plus plus x of I is equals to x of I. Iteration I is equals to 2. x of 2 is equals to x of 2 that is equals to x of 3 that is equals to 3. Iteration 2 I is equals to 3, x of 3 is equals to x of 3 that is equals to x of 3 3. ఇక్కడ ఏముంది 1 2 3 4 5 6 7 ఇది ఉండేది. 0 1 2 3 4 5 6. Iteration x of 2 వచ్చేసి 3 ఉంది. సో x of 3లో ఏముంది అని అంటే 3 ఉంది. x of 3లో 0 నుంచి x of 3 అంటే 0 1 2 3 4 అంటే వాడు 0ని కన్సిడర్ చేసుకోకుండా చూసినట్టున్నాండి. ఇటరేషన్ I is equals to x of 3 is equals to x of 3 ఏముంది వాడు ఇక్కడ 1 2 3 4 5 6 7 అని తీసుకున్నాడు. లేదా x of 3 వచ్చేసి 3 ఉంది. సో 3 x of 3లో ఏముందంటే 3 ఉంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 x. ఓకే, ఇన్ ద ప్రీవియస్ ఇష్యూ x of 4 is equals to
x of 4 is equals to x of 4 is equals to x of 5. In previous iteration it will be modified of x of 3. So the next iteration it will fails and array will be 2 3 3 5 5 7 8. Okay, x of first iteration లో 1 2 3 4 5 6 ఫస్ట్ దానిలో 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 3 అని పెట్టినందుకు 1 2 3 3 5 6 7 అయి ఉంటాయి. తర్వాత ఎక్స్ ఆఫ్ ఫోర్త్ ఇటరేషన్లో 5 1 2 3 4 5 కాబట్టి 5 ప్లేస్లో 5నే పెట్టినాడు. తర్వాత దాని నెక్స్ట్ ప్లేస్లో కూడా 5 పెట్టాలి కాబట్టి 1 2 3 4 5 5 7 8 అయింది. వాడు ఇచ్చిన ఎర్రే 8 వరకు ఉంది. ఇక్కడ కూడా 8 వరకు ఉంది. ఓకే, 9th వన్ ఫర్ ఏ లూప్ ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 6 ఇది ఫస్ట్ ఇటరేషన్లో దీని నుంచి దీనికే పోయి దీన్నే రీప్లేస్ చేసి 5 6 7 8 అవుతుంది. తర్వాత దీన్ని మళ్ళీ రీప్లేస్ చేసి 1 2 3 3 5 5 7 8 అవుతుంది. అండ్ ఇదే ఆన్సర్ కూడా. ఫర్ ఏ లూప్ i is equals to 0, i is less than 10, పోస్ట్ ఇంక్రిమెంట్ మోడ్యులో d i end of 1. ఇది ఎక్కడి వరకు వస్తుంది అంటే 0 to less than 1 2 3 4 5 6 7 8 9 10 9 వరకే వచ్చేది. అది మోడ్యులో d పర్సంటేజ్ ఆఫ్ d ఆఫ్ i into 1. ఇక్కడ ఫస్ట్ దానికి i into 1 ఏమవుతుంది, 1 అడ్ ఆపరేషన్ కదా, i 0 డిఫరెంట్ కాబట్టి ఫస్ట్ 0 వస్తుంది. 1 into 1 ట్రూ కాబట్టి 1 వస్తుంది. తర్వాత i into i అడ్రస్ ఆఫ్ 1 డిఫరెంట్ కాబట్టి 0 వస్తుంది. అంటే ఇది i అండ్ ఆపరేషన్ విత్ 1. ఓకే, అన్నిటికీ 1తో ఆపరేషన్ చేస్తుంటే మనకు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్స్ ఉన్న ప్లేసెస్లో 1 వచ్చి ఈవెన్ నెంబర్స్ ఉన్న ప్లేసెస్లో 0 వస్తుంది అనమాట. లాస్ట్ది ఆడ్ కాబట్టి 1. ఓకే, ఐతో అండ్ ఆపరేషన్ చేసినప్పుడు ఈవెన్ నెంబర్స్ ప్లేసెస్లో ఉండేవన్నీ 0 వచ్చినాయి, ఆడ్ ప్లేసెస్లో ఉన్నవన్నీ 1s వచ్చినాయి. 0 ఉంది ఫస్ట్ది 0, ఈవెన్ కాదు ఆడ్ కాదు కాబట్టి 0, నెక్స్ట్ది ఆడ్ కాబట్టి 1, నెక్స్ట్ది ఈవెన్ కాబట్టి 0. ఇట్లా వచ్చినాయి ఆప్షన్స్ మనకు. సో దిస్ వన్.